శివుడి గురించి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. ఆయన పుట్టుక ఎలా జరిగింది? ఆయన తల్లిదండ్రులెవరు? త్రిదేవుళ్లలో బ్రహ్మని సృష్టికర్తగా, విష్ణువుని పాలనకర్తగా మరియు శివుడిని సంహారకుడుగా భావించాడు. అయితే ఈ పాత్ర అతన్ని అందరికంటే శక్తివంతంగా మార్చుతుందా? శివుడు త్రిశూలాన్ని ధరించినట్టుగా, మెడలో పాములున్నట్టుగా, తలపైన అర్ధచంద్రుడు, శరీరంపైన విభూతి ఉండి పులి చర్మాన్ని ధరించినట్టుగా చూపిస్తారు. కానీ ఈ వాస్తవాలన్నీ ఆయనతో ఎలా ముడిపడి ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? వీటన్నిటి వెనుక కొన్ని చారిత్రక రహస్యాలున్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శివుడికి భాంగ్ ప్రసాదాన్ని ఎందుకు అర్పిస్తారు? మహాశివరాత్రి పండగ ఇంత ప్రత్యేకతను ఎందుకు కలిగి ఉంది? శివుడు ఇప్పటికీ కూడా కైలాస పర్వతంలో తన కుటుంబంతో సహా నివసిస్తూ ఉన్నాడా? ఇంతకీ ఆ పర్వతం యొక్క కొన వరకు వెళ్లకుండా చేసే ఆ రహస్యం ఏమిటి? శివుడు అర్ధనారీశ్వరి స్వరూపాన్ని ధరించేంతగా సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు ఏం జరిగింది? అతని శరీరాన్ని 2 భాగాలుగా విభజించేంత విధంగా ఏం జరిగి ఉంటుంది? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాం రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మాయ నకరాయ నమః శివాయ. శివుని మెడలో పాముంది. అతని 3వ కన్ను చాలా శక్తివంతమైనది. ఆయన శరీరానికి విభూతి రాసుకుంటాడు. ఆయన ఆది అంతం కలవాడు. ఆయన మహిమలకు అంతం లేదు. శ్రీరాముడి నుండి రావణుడి వరకు ఆయన్ని ఆరాధించేవారు. శివుణ్ణి సంహారకుడిగానే కాకుండా సృష్టి యొక్క కాలచక్రానికి ఆధారంగా కూడా చూస్తారు. ఆయన దేవాది దేవుడు. ఆయనకు స్వయంగా బ్రహ్మ విష్ణువులే పూజ చేస్తూ ఉంటారు. ఆయన ఉనికి అనంతమైనది, శాశ్వతమైనది. వాస్తవానికి శివుడు ఎలా పుట్టాడు అనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శివపురాణం ప్రకారం శివుడు స్వయం ప్రకటితుడు. దీని అర్థం ఆయన తల్లిదండ్రులు లేకుండా పుట్టడం జరిగింది. ఆయన సృష్టి ఏర్పడక ముందు కూడా ఉన్నాడు, సృష్టి అంతం తర్వాత కూడా ఉంటాడు. ఆయన పంచభూతాలకు అతీతుడు, అమరుడు మరియు కాలానికి అతీతుడు. ఒకవేళ శివుడికి పుట్టుక లేకపోతే అతను ఉనికిలోకి ఎలా వచ్చాడు? ఈ విషయం గురించి రకరకాల పురాణాల్లో రకరకాల కథలున్నాయి. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు యొక్క తల నుండి ఉత్పన్నమైన శక్తి వలన శివుడు పుట్టాడని చెప్తుంటారు. సృష్టి పుట్టకంటే ముందు ఈ బ్రహ్మాండమంతా జలమయంగా ఉండేదని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో విష్ణు భగవానుడు శేషనాగుపైన నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని నుదుటి నుండి ఒక శక్తి ఉద్భవించింది. అక్కడి నుండి శివుడు ఉద్భవించాడు. అదేవిధంగా విష్ణు భగవానుడి యొక్క నాభి నుండి ఒక కమలం వికసించింది. దాంతో బ్రహ్మ ఉద్భవించాడు. కాని శివపురాణంలో ఒక భిన్నమైన కథ ఉంది. అందులో ఏం చెప్పడం జరిగిందంటే, ఒకసారి శివుడు తన మోకాళ్ళని రుద్దుతూ ఉన్నప్పుడు ఆయన కాళ్ల నుండి ఏర్పడిన మలినంతో విష్ణు భగవానుడు పుట్టాడు. ఈ ఇద్దరి కథని గనక పోల్చి చూస్తే విష్ణు పురాణము మరియు శివపురాణం యొక్క వివరణలు భిన్నంగా ఉంటాయి. శివుడి యొక్క పుట్టుకకు సంబంధించి మరొక ప్రసిద్ధమైన కథ ఉంది. ఒకసారి విష్ణు భగవానుడు మరియు బ్రహ్మ మధ్య ఒక వివాదం తలెత్తింది. ఏంటంటే మొత్తం బ్రహ్మాండంలో అధిక శక్తివంతులు ఎవరు అని. ఈ చర్చ జరిగేటప్పుడు ఒక్కసారిగా ఆకాశం నుండి ఒక విశాలమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఇది చూసి ఇద్దరు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. దివ్యమైన ప్రకాశవంతమైన ఈ స్తంభము దేనికి ప్రతీకో వీరికి అర్థం కావడం లేదు. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని మరియు కింది భాగాన్ని కనుక్కుంటారో వారే శక్తివంతులుగా పరిగణించబడతారు అని. బ్రహ్మ హంసరూపాన్ని ధరించి స్తంభం యొక్క పైభాగాన్ని తెలుసుకోవడానికి ఎగిరిపోయాడు. ఇక విష్ణువు వరాహ రూపాన్ని ధరించి స్తంభం యొక్క కింది భాగాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఇద్దరు కూడా చాలా ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. చివరికి వారు ఓటమి నొప్పుకొని తిరిగి వచ్చేశారు. అప్పుడే శివ భగవానుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు ఈ విషయాన్ని స్వీకరించాల్సి వచ్చింది. ఏంటంటే మహాదేవుడు అందరికంటే శక్తివంతుడు అని. శివపురాణంలో ఈ కథ గురించి విస్తారమైన వివరణ ఉంది. అది ఏం తెలియజేస్తుందంటే శివ భగవానుడి యొక్క పుట్టుక అనేది లేదు అని, మరియు అంతము కూడా లేదు అని. ఈ కారణం చేతనే ఆయన్ని స్వయంభూ అని అంటారు. దీని అర్థం శివుడు అమరుడు మరియు శాశ్వతమైనవాడు. శివుడి యొక్క లీలలు మరియు రహస్యాలు చాలా అద్వితీయమైనవి. వీటి వల్లే శివుడికి ఇతర దేవతల కంటే ప్రత్యేకత ఉంటుంది. ఆయన మహిమల్ని అర్థం చేసుకోవడం కష్టమే, కానీ ఆయన భక్తి వల్ల కష్టాలన్నింటినీ నివారించడం చాలా సులభము. బ్రహ్మని శివుడికి తండ్రిగా భావిస్తారా? ఈ ప్రశ్న జనాల మధ్యలో కొన్ని శతాబ్దాలుగా మెలుగుతోంది. అయితే ఈ రహస్యాత్మకమైన కథని ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. ఈ ప్రాచీన కథ యొక్క వర్ణన అనేది విష్ణు పురాణంలో కనిపిస్తుంది. ఈ కథ ప్రకారం మొత్తం బ్రహ్మాండం జలమయమైనప్పుడు భూమి, ఆకాశము, పాతాళము
ఇవన్నీ నీళ్లలో కలిసిపోయి ఉన్నాయప్పుడు. అప్పుడు ఈ సృష్టిలో విష్ణు భగవానుడు మాత్రమే ఉన్నాడు. ఆయన క్షీర సముద్రంలో శ్వేతనాగుపైన పడుకొని ఉన్నాడు. అప్పుడే విష్ణు భగవానుడి నాభి నుండి ఒక దివ్య కమలం ప్రత్యక్షమైంది. అందులో నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ మరియు విష్ణువులిద్దరూ బ్రహ్మాండం యొక్క సృష్టి గురించి వారు చర్చిస్తూ ఉండగా ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమవుతాడు. కానీ బ్రహ్మ మాత్రం శివుడిని గుర్తించకపోయేసరికంటే శివభగవానుడికి కోపం వస్తుంది. దాంతో ఆయన అదృశ్యమైపోతాడు. దాంతో విష్ణు భగవానుడు తన యొక్క దివ్య దృష్టితో తను చేసిన తప్పిదమేంటో గుర్తించగలిగాడు. దాంతోపాటు బ్రహ్మదేవుడు శివుడికి క్షమాపణ కోరాడు మరియు అతని ముందు తన పుత్రుడి రూపంలో రావాలని ఆయనని ప్రార్థించాడు. శివభగవానుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనని స్వీకరించాడు. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం ప్రారంభించినప్పుడు ఆయనకి సంతానం యొక్క ప్రాధాన్యత ఏంటో తెలిసి వచ్చింది. దాంతో ఆయనకు శివుడిచ్చిన వరం గుర్తుకొచ్చింది. దాంతో ఆయన కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు తర్వాత ప్రసన్నుడైన శివభగవానుడు ఒక పిల్లవాడి రూపంలో ఆయన ఒడిలో ప్రత్యక్షమైపోయాడు. శివభగవానుడు బాల్య రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ అతని పేరడిగినప్పుడు శివబాలుడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటంటే ఏడ్చేవాడు అని. కానీ శివుడు అప్పటికి కూడా శాంతించలేదు. చివరికి బ్రహ్మదేవుడు ఆయనకి 108 పేర్లను పెట్టాడు. అప్పుడు శివుడు శాంతించాడు. ఈ కథ వల్ల ఏం స్పష్టమవుతుందంటే శివభగవానుడు స్వయంభూ అని అర్థమవుతుంది. అతనికి ఎలాంటి జన్మమూ లేదు. అతని ఆది అంతము. ఇంతకి శివభగవానుడి మెడలో పామెందుకుందనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అతని మెడలో ఉన్న పాము ఎవరు మరియు ఆయన మహాదేవుని దగ్గరికి ఎలా చేరుకున్నాడు? వాసుకి నాగ్ శివుడి యొక్క అపార భక్తుడు. అతనికి ఒకే ఒక కోరిక ఉండేది, ఎల్లప్పుడూ మహాదేవుడితో పాటే ఉండాలి అని. వాసుకిని నాగలోకానికి రాజుగా పరిగణిస్తారు. ఈ వాసుకియే సముద్ర మథనం జరిగినప్పుడు తాడు రూపంలో ఉపయోగపడ్డాడు. దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని దాటుతున్నప్పుడు మందరాచల్ పర్వతానికి నలుగువైపులా వాసుకిని చుట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో అతని శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. కానీ అతను తన భక్తిని ఎప్పుడూ తగ్గించలేదు. అతని తపస్సు మరియు త్యాగానికి ప్రసన్నుడైన శివుడు తన మెడలో ఉండటానికి శాశ్వతంగా స్థానం కల్పించాడు. అప్పటి నుండే వాసుకి అమరుడైపోయాడు. శివుడు తన తలపైన చంద్రుడికి ఎందుకు స్థానం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. దీని యొక్క పౌరాణిక కథ ఏమిటి? శివపురాణం ప్రకారం దక్షరాజు యొక్క 17 మంది కన్యల యొక్క వివాహము చంద్రదేవుడితో అయింది. వివాహం సమయంలో చంద్రదేవుడు దక్షరాజుకి ఏమని మాటిచ్చాడంటే తన భార్యలందరికీ సమానమైన ప్రేమను పంచుతాను అని. కానీ వివాహం జరిగాక చంద్రదేవుడు కేవలం రోహిణి వైపే ఆసక్తి చూపేవాడు. దీంతో అతని మిగిలిన భార్యలు బాధగా ఉన్నారు. దాంతో వారు ఆ విషయాన్ని వారి తండ్రి దక్షుడితో చెప్పారు. దక్షరాజుడికి ఈ విషయం తెలియగానే అతనికి కోపం వచ్చేసింది. దాంతో అతను చంద్రదేవుడికి ఇలా శపించాడు. ఏంటంటే అతను భయంకరమైన వ్యాధిగ్రస్తుడవుతాడు, మెల్లిమెల్లిగా క్షీణించిపోతాడు అని. ఈ శాపంతో భయపడ్డ చంద్రదేవుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అతనికి శివుణ్ణి పూజించాలని సలహా ఇచ్చాడు. చంద్రదేవుడు శివుడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు. చివరికి శివభగవానుడు ప్రత్యక్షమైపోయాడు. అప్పుడాయన చంద్రదేవుడికి ఏమని వరమిచ్చాడంటే చంద్రదేవుడు ఎప్పుడూ సమాప్తం కాడు అని. 15 రోజుల వరకు కనబడకుండా పోతాడు, ఆ తర్వాత మళ్ళీ 15 రోజులకు మళ్ళీ కనిపిస్తాడు అని. ఆ కారణంగానే చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించకుండా పోతాడు మరియు పౌర్ణమి రోజు పూర్తిగా కనిపిస్తాడు. శివభగవానుడు చంద్రుడికి తన తలపైన స్థానం ఇచ్చాడు. దీంతో ఏం తెలుస్తుందంటే మహాదేవుడి ఆశీర్వాదంతోనే చంద్రుడి యొక్క అస్తిత్వం ఏర్పడింది అని. శివభగవానుడి ఇంతకీ తన శరీరం పైన విభూతి ఎందుకు పూసుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణంలో ఏం చెప్పబడిందంటే ఒక మహర్షి అడవిలో కఠోర తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం ఆకులు పళ్ళు తినుకుంటూ బతుకుతున్నాడు. ఒకరోజు ఆయన ఆశ్రమం యొక్క మరమ్మతు చేసేటప్పుడు ఆయన వేలు తెగిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన వేలులో నుంచి రక్తానికి బదులుగా ఆకుల యొక్క రసం ప్రవహిస్తోంది. ఆ మహర్షికి ఏమనిపించిందంటే అతను ఎంత పరిశుద్ధుడయ్యాడంటే ఆయన శరీరంలో ఇప్పుడు కేవలం పవిత్రమైన వనస్పతి రసమే ప్రవహిస్తోంది. ఇలా ఆలోచించాక అతనిలోపు అహంకారం పెరిగిపోయింది. ఇక బ్రహ్మాండం మొత్తంలో అతని కంటే పరిశుద్ధుడు ఎవడూ లేడని అతను ప్రచారం చేస్తూ ఉన్నాడు. శివభగవానుడు అతని అహంకారాన్ని అణచడానికి ఒక వృద్ధుడి రూపంలోకి వచ్చాడు మరియు అతని దగ్గరికి వచ్చాడు. శివుడి యొక్క ఈ స్వరూపము రహస్యానికి మరియు శక్తికి ప్రతీక. అతను సంహారకుడు మరియు సృష్టికి ఆధారము అతడే. ఈ దృశ్యం చూసి ఆ మహర్షికి అర్థమైపోయింది ఏంటంటే అతను సాధారణ వ్యక్తి కాదు, స్వయాన శివభగవానుడు అని. దీంతో అతను భస్మమే అత్యంత పవిత్రమంశమని నిరూపించాడు. అప్పటి నుండి శివుడు తన శరీరం పైన బూడిద రాసుకోవడం మొదలుపెట్టాడు. ఈ కారణం చేతనే అతన్ని భస్మధారి మరియు భూతనాథ్ అని అంటారు.
ఏ వస్తువైనా చివరికి బూడిద కావాల్సిందేనని ఈ విషయం నిరూపిస్తోంది. ఇప్పుడు మనం శివుడి త్రిశూలం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. ధార్మిక గ్రంథాల ప్రకారం త్రిశూలాన్ని స్వయాన శివుడే నిర్మించాడు, కానీ ఇది ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉండలేదు. ఈ త్రిశూలాన్ని విశ్వకర్మ శివునికి బహుమతిగా ఇచ్చాడని చెబుతూ ఉంటారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, సూర్యదేవుడి భార్య సంజన ఆయన భయంకర వేడిని తట్టుకోలేకపోయింది. దాంతో ఈ సమస్యకి పరిష్కారం కావాలని ఆమె తన తండ్రి విశ్వకర్మని కోరింది. విశ్వకర్మ సూర్యుని యొక్క శక్తిని కాస్త తగ్గించేశాడు. దాంతో ఒక అద్వితీయమైన అస్త్రాన్ని తయారు చేశాడు. దాన్నే త్రిశూలం అని పిలిచారు. ఆ త్రిశూలం ఎంత శక్తివంతమైందంటే ఆ త్రిశూలాన్ని శివుడు మాత్రమే మోయగలడు. త్రిశూలం యొక్క 3 ముఖ్యమైన శక్తులు సత్, రజ్ మరియు తమ్ అనే 3ంటికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇప్పుడు డమరు యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. పౌరాణిక నమ్మకాల ప్రకారం సృష్టి ప్రారంభ దశలో ఎలాంటి శబ్దమూ లేదు, కానీ సరస్వతీదేవి ప్రత్యక్షమైనప్పుడు ధ్వని ప్రసారం చేయబడింది. కానీ ఆ ధ్వనిలో ఎలాంటి లయ లేదు. కానీ శివుడు తన డమరుకాన్ని 14 సార్లు మోగించినప్పుడు తాళము, లయ, ప్రాస లాంటివి ఉద్భవించాయి. ఈ ధ్వని మొత్తం బ్రహ్మాండంలో శక్తిని పంపిణీ చేసింది. ఏమని విశ్వసిస్తారంటే, శివుడు నృత్యతాండవం చేసినప్పుడు, డమరుకాన్ని మోగించినప్పుడు మొత్తం సృష్టిలో ఒక కొత్త శక్తి ప్రసరించినట్టు అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు నంది యొక్క జన్మ నేపథ్యం గురించి తెలుసుకుందాం. చిల్లాద్ముని ఈయన ఒక మహాతపస్వి. ఈయన తన వంశాన్ని అభివృద్ధి చేయాలని చింతిస్తూ ఉన్నాడు. ఆయన శివభగవానుడి కోసం కఠోర తపస్సు చేశాడు మరియు ఎలాంటి వరం అడిగాడంటే, అతనికి ఎలాంటి సంతానం కావాలంటే ఆ సంతానానికి జన్మ మరణములు ఉండకూడదు అని. శివుడు అతను చేసిన తపస్సుతో ప్రసన్నుడై స్వయాన అతనికి పుత్రుడి రూపంలో పుడతానని మాటిచ్చాడు. కొంత సమయం తర్వాత శిలాద్మునికి ఒక దివ్యమైన బాలుడు లభించాడు. అతనికి ఆయన నంది అని పేరు పెట్టాడు. ఆ బాలుడు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నాడు మరియు ఎంతో జ్ఞానం కలవాడు. నందికి ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు ఆయనకు బాధగా అనిపించింది. అప్పుడు శివభగవానుడు అతనికి అమృతం యొక్క వరం ఇచ్చాడు మరియు తన వాహనంగా మార్చుకున్నాడు. ఈ కారణం చేతనే ప్రతి మందిరంలో నంది యొక్క విగ్రహం శివలింగం ముందు నిర్మించబడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మెదులుతుంది, ఏంటంటే శివభగవానుడికి భాంగానే ప్రసాదాన్ని ఎందుకు అర్పిస్తారు అని. పురాణ కథల ప్రకారం సముద్ర మథనం నుండి ప్రపంచం పుట్టినప్పుడు శివుడు సృష్టిని రక్షించడానికి ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు. ఆ విషం ఎంత తీవ్రమైందంటే అతని గొంతులో బాగా మంటగా అనిపించింది. అప్పుడు పార్వతీమాత ఆ మంటని తగ్గించడానికి శివుడికి భాంగ్ అందజేసింది. ఆయుర్వేదం ప్రకారం భాంగ్ అనే ఆకులు ఎలాంటి గుణాలుంటాయంటే అవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. దాంతోపాటు గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే, ఎక్కువ మొత్తంలో భాంగ్ని సేవిస్తే అది మనిషి యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందట. ఈరోజు ఎంతోమంది భక్తి పేరుతో భాంగ్ మరియు మత్తు పదార్థాలని సేవిస్తూ ఉన్నారు. ఇది భక్తి కంటే ఎక్కువగా ఒక వ్యసనంలా మారిపోయింది. ఇక మహాశివరాత్రి యొక్క మహత్యం గురించి మాట్లాడుకుంటే, శాస్త్రాల ప్రకారంగా ఇది శివభగవానుడు మరియు పార్వతి యొక్క పెళ్లి జరిగిన పవిత్రమైన రోజు. ఆ రోజు శివభక్తులు శివుడి యొక్క ప్రత్యేకమైన పూజలు చేస్తారు, రాత్రి జాగరణ చేస్తారు మరియు ఉపవాసం ఉంటారు. మహాశివరాత్రి యొక్క వ్రతం చేస్తే దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తగ్గిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు మరియు జీవితానికి శ్రేయస్సు కలుగుతుందట. వేరొక కథ ప్రకారం మహాశివరాత్రి ఎలాంటి సమయం అంటే, శివభగవానుడు స్వయాన శివలింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు, విశ్వం యొక్క సమతుల్యతను స్థాపించాడు. ఇక కైలాస పర్వతం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం సృష్టి ఏర్పడినప్పుడు శివభగవానుడు లోతైన ధ్యానంలో లీనుడై ఒక దివ్య పర్వతాన్ని ఉత్పత్తి చేశాడు. దాన్నే సుమేరు పర్వతం అంటారు. కానీ దేవతలు మరియు అసురులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ పర్వతం దెబ్బతింది. అప్పుడు శివుడు తన 3వ కన్య యొక్క అగ్నితో కైలాస పర్వతాన్ని నిర్మించాడు. కైలాస పర్వతం మరియు మానస సరోవరం సరస్సు దగ్గర ఒక రహస్యకరమైన శబ్దం వినిపిస్తుందట. అది ఓం అనే శబ్దంలాగా ప్రతిధ్వనిస్తుందట. శాస్త్రవేత్తలు దీన్ని ప్రకృతి సహజ సంఘటనగా భావిస్తారు, కానీ భక్తులు మాత్రం దీన్ని ఆధ్యాత్మిక శక్తికి సంకేతంగా భావిస్తారు. కైలాస పర్వతం యొక్క ఇంకొక రహస్యం ఏంటంటే, దాని నీడతో ఏర్పడే పవిత్ర చిహ్నాలు సూర్యుడు పశ్చిమాన అస్తమించగానే పర్వతం యొక్క నీడతో స్వస్తికాకారం ఏర్పడుతుందట. ఇది హైందవ ధర్మంలో శుభప్రదంగా భావించబడుతుంది. అదే దక్షిణ దిశ వైపు నుంచి గనక చూస్తే మంచుపైన ఓం అనే చిహ్నము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఇది ఏం సూచిస్తుందంటే, ఈ ప్రాంతం కేవలం పర్వతం మాత్రమే కాదు, ఇది దివ్యశక్తి యొక్క కేంద్రము. చివరగా మంచు మనుషుల యొక్క కథ గురించి ఒకసారి తెలుసుకుందాం. చాలా ఏళ్లుగా చాలా మంది హిమాలయాల్లో ఈ విశాలమైన ప్రాణిని చూసినట్టుగా చెబుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధించారు.
కానీ ఇప్పటి వరకు సరైన సాక్ష్యాధారం లభించలేదు. కొంతమంది దీన్ని హిమాలయ ఎలుగుబంటిగా భావిస్తారు, ఇంకొంతమందేమో దీన్ని పురాతన మానవుని జాతి అనుకుంటారు. ఈ రహస్యాన్ని ఇప్పటివరకు ఛేదించలేకపోయారు. కైలాస పర్వతంలోని ఈ రహస్యాలన్నీ ఈ ప్రాంతాన్ని అద్వితీయమైన ఆధ్యాత్మిక ప్రాంతంగా సూచిస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికత మరియు శాస్త్ర విజ్ఞానం మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. కైలాస పర్వతము ఒక అద్వితీయమైన రహస్యాత్మక ప్రాంతంగా పేరుగాంచింది. కేవలం ఒక పర్వతమే కాకుండా ఆధ్యాత్మికత మరియు ప్రకృతి యొక్క అద్భుతమైన సంగమానికి చిహ్నం. ఈ పర్వతంతో ఎన్నో రహస్యాలు ముడిపడి ఉన్నాయి. దీంతోనే దానికి ఎంతో దివ్యత్వం, ఆసక్తి ఏర్పడుతుంది. ఈ పవిత్ర పర్వతంపై మంచు పడినప్పుడు, దక్షిణం వైపు నుంచి చూసినప్పుడు ప్రకృతి సహజ ప్రక్రియల వలన ఓం యొక్క చిహ్నం కనిపిస్తుంది. ఈ ఓంని హైందవ ధర్మంలో పరమాత్మ మరియు బ్రహ్మాండం యొక్క శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ దివ్యమైన ఆకృతిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే స్వయాన శివభగవానుడే ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక మరియు చారిత్రక పురాణాలు మరియు ఇతిహాసాల్లో కైలాస పర్వతాన్ని స్వర్గానికి ద్వారంగా పేర్కొన్నారు. పాండవులు వారి అంతిమయాత్రలో మోక్షం పొందడానికి కైలాస పర్వతం వైపు వచ్చారని నమ్ముతారు. అక్కడ ధర్మరాజు మరియు యుధిష్ఠిరుడు వారి యొక్క సత్యము మరియు ధర్మం కారణంగా స్వర్గంలో ప్రవేశించగలిగారట. ఈ పర్వతం కేవలం హైందవ ధర్మానికే కాకుండా జైన మరియు బౌద్ధ మతాలకు కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పేర్కొనబడింది. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ పర్వతం యొక్క రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చైనా వాళ్ళు ఈ పర్వతం పైన హెలికాప్టర్ పంపే ప్రయత్నం చేశారని చెప్తూ ఉంటారు. కానీ దట్టమైన మంచు మరియు ప్రతికూలమైన వాతావరణం కారణంగా అక్కడికి చేరుకోలేకపోయారు. కైలాస పర్వతం దగ్గర ఎగిరే ఎలాంటి విమానమైనా లేక హెలికాప్టర్లైనా సరిగ్గా పనిచేయలేవు. ఇలాంటి సంఘటనలు దీని యొక్క భౌగోళిక స్థానాన్ని మరింత రహస్యంగా మార్చుతాయి. 2015లో అమెరికా యొక్క అంతరిక్ష ఏజెన్సీ నాసా ఈ పర్వతంపైన రీసెర్చ్ చేయడానికి శాస్త్రవేత్తలని పంపించడం జరిగింది. తనిఖీ చేసిన సమయంలో పర్వతం యొక్క ఇరువైపులా ఒక నీడ కనిపించింది. దాని యొక్క ఆకృతి ఒక ధ్యానముద్రలో కూర్చున్న వ్యక్తిలా కనిపించేది. ఈ అద్భుతమైన చిత్రం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది మరియు ఎంతోమందికి ఈ నీడ శివుని నీడలా కనిపించింది. ఈ అన్వేషణ అనేది కైలాస పర్వతం యొక్క పవిత్రత మరియు రహస్యాల గురించి ఆసక్తికరమైంది. కైలాస పర్వతం అనేది కేవలం ఒక భౌగోళిక నిర్మాణమే కాదు, ఇది ఆధ్యాత్మికతకు మరియు శక్తికి నిదర్శనం. ఈ పర్వతానికి సంబంధించిన శాస్త్రీయ ఆవిష్కరణలు, రహస్యాలు, కథలు దీని యొక్క ఆసక్తిని ఇంకా పెంచుతున్నాయి. వాటిలో ఓం యొక్క చిహ్నమైన, స్వర్గపు ద్వారమైన లేదా నాసవాళ్లు చూసిన రహస్యాత్మకమైన నీడ, ఏ వైపు నుంచి చూసిన కైలాస పర్వతం అనేది ఒక ఛేదించని రహస్యంలా మిగిలిపోయింది. ఈ డాక్యుమెంటరీ మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేసి చెప్పండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.